ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రెండు 2024 ఎలక్షన్ సంబంధించి విజయనగరం జిల్లాలో ప్రతి నిమిషం జరుగుతున్న పనులు, చర్యలు, కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి ఓటింగ్ కేంద్రానికి వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళ్లక్కర్లేకుండా జిల్లా కేంద్రంలోనే ఓ మీడియా సెంటర్ ను విజయనగరం జిల్లా యంత్రాంగం, జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఈ మీడియా కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారిని ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. కలెక్టరేట్ లో పాత ట్రెజరీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఆ ప్రదేశంలో 24/7 అందుబాటులో ఉండే విధంగా ఎలక్షన్స్ సంబంధించి మీడియా సెంటర్ ను కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ కార్తిక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గాల మ్యాప్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. మనం ఆల్రెడీ ప్రతి సచివాలయం దగ్గర షేడ్ వాటర్ తర్వాత సీటింగ్ కూడా చాలా ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది 16 మార్చు రావడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే మనం జిల్లాలో 17 మార్చు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో మనకి ఇది ఇంటగ్రేటెడ్ 24/7 కంట్రోల్ రూమ్. ఈ కంట్రోల్ రూమ్లో అధికారులు 3 షిఫ్ట్లో కూడా పనిచేస్తున్నారు. ఎలక్షన్ సంబంధించిన మనం పెట్టిన అన్ని టైప్స్ ఆఫ్ కంప్లైంట్ మెకానిజమ్స్ కానీ ఆన్లైన్ మెకానిజమ్స్ కానీ అన్నీ కూడా ఒకే ప్లేస్ నుంచి మానిటర్ చేయడానికి క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు వరకు మనకి విజిల్ పద్ధతిలో దాదాపు 121 కంప్లైంట్స్ వచ్చాయి. దాన్ని పూర్తిగా డిస్పోజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ మనం పెట్టిన కాల్ సెంటర్ ఏదైతే కంట్రోల్ రూమ్ కాల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చామో దాని ద్వారా 24/7 కాల్ సెంటర్ ద్వారా కూడా 41 కంప్లైంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్జిఎస్పి పోర్టల్ ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ వారు గ్రీవెన్స్ పోర్టల్లో కూడా 63 ఇష్యూస్ ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఇష్యూస్లో కూడా 49 ఇష్యూస్ మనం ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక 2 ఇష్యూస్ వస్తే దాన్ని కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. సో మొత్తం కంట్రోల్ రూమ్లో ఇప్పటి వరకు 276 కంప్లైంట్స్ మనము డిస్పోజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఎన్నికల సమయంలో మనకి వేరియస్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ కానీ, ఎస్సీబీ కానీ, తర్వాత మనకి ఐటీ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఇతరులు అందరూ కూడా కలిసి ఎక్స్పెండిచర్ మీద కూడా, ముఖ్యంగా ఇల్లీగల్ ఎక్స్పెండిచర్ మీద కూడా నిఘా అనేది ఉంది. సో దాంట్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు మనకి 16 మార్చి నుంచి ఇవాళ 4వ తారీఖు, సో ఇప్పటి వరకు కూడా మొత్తము 99 lakhs వాల్యూ ఉన్న ఐటమ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ₹1 99.24 lakhs ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో క్యాష్ 11 lakhs, లిక్కర్ 35 lakhs వర్త్ లిక్కర్, డ్రగ్స్ 20 lakhs వర్త్ డ్రగ్స్, తర్వాత అదర్ ఐటమ్స్ అంటే క్రాకర్స్ కానీ ఫ్రీబీస్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసే అదర్ ఐటమ్స్ 30 lakhs వరకు వాల్యూ ఉన్న ఐటమ్స్ మనము టీమ్స్ ద్వారాను ఈ వేరియస్ ఏజెన్సీస్ ఎక్స్పెండిచర్ సెల్లో ఉన్న అందరూ కూడా కలిపి సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి పార్టీస్కి కానీ పొటెన్షియల్ క్యాండిడేట్స్కి కానీ ప్రచారంకి టైం కాబట్టి దీంట్లో భాగంగా మనము అన్ని యాక్టివిటీస్కి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కానీ, లేకపోతే డోర్ టు డోర్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వెహికల్లో క్యాంపెయిన్ వెహికల్ లాగా వెహికల్ విత్ లౌడ్ స్పీకర్ కానీ, లేకపోతే మీటింగ్స్కి, ర్యాలీస్కి అన్నిటికీ కూడా
అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మనము పర్మిషన్స్ అనేది ఇస్తున్నాము. సిమిలర్లీ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో చూపించే కంటెంట్కి, వీడియో వ్యాన్స్లో చూపించే కంటెంట్కి కూడా ఆల్రెడీ ఎంసీఎంసీ కమిటీ, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా కూడా పర్మిషన్స్ ఇస్తున్నాము. సో ఈ పర్మిషన్స్ లేకుండా ఎక్కడన్నా మనకి ఎంసీసీ వయలేషన్స్ జరిగినట్లయితే కేసెస్ కూడా నమోదు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మనకి వాలంటీర్స్ మీద దాదాపు వచ్చిన కంప్లైంట్స్ మేరకు 15 వాలంటీర్స్ జిల్లాలో మనం రిమూవ్ చేయడం జరిగింది. ఎఫ్పీ షాప్ డీలర్స్ కూడా 2 సస్పెండ్ చేయడం జరిగింది. ఆ అన్నిటి మీద కూడా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ మీద ముఖ్యంగా ఎంసీసీ వయలేషన్కి దాదాపు 11 ఎఫ్ఐఆర్స్ పొలిటికల్ పార్టీస్ మీద కూడా ఇప్పటి వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మన మీడియా సెల్ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో జిల్లాల్లో మీడియా మెంబర్స్ అందరికీ కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయడానికి అనేది ఈ సెల్ డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఇవాళ మనము జిల్లాది సోషల్ మీడియాలో ఉన్న ఛానల్స్ ఏదైతే మనకి సిటిజన్స్ కానీ, ఓటర్స్ కానీ, ప్రజలు కానీ, పార్టీస్ కానీ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ అవేర్నెస్ అన్నిటికీ కూడా ఆ ఛానల్స్లో కూడా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. మనకి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ విజయనగరం అనే పేరుతో ఫేస్బుక్లో, తర్వాత ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిటినీ కూడా మనము ఛానల్స్ అంటే పేజెస్ అవి ఓపెన్ చేసి మనము పబ్లిక్కి దాని ద్వారా కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ కానీ, తర్వాత మనం చేసే కార్యక్రమాల మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడం కానీ అన్ని రకాలుగా ఆ సోషల్ మీడియా సెల్ కూడా పీడీ హౌసింగ్ గారి ఆధ్వర్యంలో అది కూడా మనము 17th ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా రెగ్యులర్గా మనకి నడుస్తుంది. ఎనీ క్వశ్చన్స్? ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.